నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ గాంధీనగర్ లో సుల్తానాబాద్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాటేటి గట్టయ్య ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు వారు. నన్ను ఏదో చేయాలని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న గాజుల రాయమల్లు పోస్టర్ మీద కూడా ఒక రకమైనటువంటి ఇది చేయడం, నిరసన చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ పోస్టర్ మీద కూడా నేను కూడా ఒక అభ్యర్థిని. మరి ఈ విధంగా చేసి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇట్లాంటి విషయాలు గిట్ట వాళ్ళు చేసినట్టయితే మరి దానికి ఫలితం ప్రజలైతే తప్పనిసరి వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటాపోటీగా నామినేషన్లు వేశారు. గురువారం మాటేడి గట్టయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా శుక్రవారం కాంపల్లి నారాయణ, రిటైర్డ్ టీచర్ సుదర్శనం, కుమార్ కిషోర్, పారుపల్లి వైకుంఠపతి, గాజుల రాయమల్లు నామినేషన్లు వేశారు. అలాగే సుల్తానాబాద్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేశారు. పిల్లలకు ప్రేమను పంచే వ్యక్తిగా వారసత్వం కొనసాగుతున్న దగ్గర
నేను మీ సేవ కోసం వస్తున్నాను. అభివృద్ధియే ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాను. ఒక అవకాశం ఇవ్వండి. నేను మీ సమస్యలను దూరం చేసుకోండి. మీతోనే ఉంటా, మీలోనే ఒకటిగా జీవిస్తా. పదవులకు అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించడానికి అవసరం లేదు నాకు. అలాంటి వారికి తరిమి కొట్టండి. ఈ ఊరిలో ఎంతో మంది, ఎన్నో చెరువులు ఉన్నాయి. ఇక్కడ గొలుసు కట్టాలంటారు వాటిని. చెరువులు కాదు అవి, రజాకర్ల నాటి పోసినటువంటి కుంటలను అంతటి అన్నయ్య గౌడు ఈ రోజు ఆ ఒక కుంటలు లేకుండా దాన్ని భూస్థాపితం చేసి తన ఒక గోదాములను కట్టి కోట్లకు గడించి ఈ ఎన్నికల్లో మీకు డబ్బులు పంచి పెడుతాడు. నన్ను చూసి ఏ ఆశతో నచ్చిందో మీ ముందు నేను ఆ ఆశను పర్ఫెక్ట్ నిలబడతాను. నేను ప్రమాణం చేస్తున్నాను పర్ఫెక్ట్ గా. ఒకసారి నిలబడిగా రైట్ కనిపించదు
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న మంచిరామి విద్యార్థిని ఆడెపు అఖిల IIITలో సీటు వచ్చిందన్నారు హెచ్ఎం శారద. అలాగే మరో విద్యార్థిని చెంచు వనజ కూడా సీటు సాధించిందన్నారు. విద్యా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. 2 లారీలు ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్ కాలుకు గాయమైంది. సుల్తానాబాద్ లోని సినిమా హాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎదురెదురుగా వస్తున్న మరో లారీ డ్రైవర్ అశోక్ క్రేన్తో లారీలను పక్కకు తప్పించారు. అంతవరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నిద్రమత్తులో డ్రైవ్ చేసిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. మేము అట్నుంచి వస్తున్నాను, మొత్తం కింద దిగి వస్తుంది. అట్నుంచి మొత్తం లెఫ్ట్ సైడ్లో కిందికి దిగి నేను ఆ చెట్టు కాడికి వచ్చినా ఇంకా నాకు ప్లేస్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎదురుగా వచ్చి కొట్టేస్తాడని నేను కొద్దిగా రైట్ తీసుకున్నాను. అప్పుడు మేలుకు వచ్చినా వెంబడే ఇక్కడ కట్ చేసేసింది అన్నీ. అంటే నిద్రపోయి వస్తుంది, మొత్తం రైట్ సైడ్ దిగిపోయింది. అందరు కేకలు పెడతానేమో రోడ్డు మీద. మా వాడైతే బయట డోర్లు నిలబడి వచ్చింది చంపేస్తాడని కేకలు పెడతాను. ఎక్కడ చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు పెద్దపల్లి మంచిర్యాల దాకా వెళ్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.